బాలరాజు గారు, అంటే 10 ఏళ్ల కాలంలో మీరు కనీసం నిరుద్యోగ సమస్యలను నిరుద్యోగంలో పట్టించుకోవటమో లేకుంటే వాళ్ళని ముఖ్యమంత్రి పిలిచి మాట్లాడటమో ఇట్లాంటివి కనీసం చేయలేదు. మేము ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ అభిప్రాయాలు ఏంటో తెలుసుకోవడానికి మా నాయకులందరూ హాస్పిటల్ గాంధీ హాస్పిటల్కి వెళ్ళారు, తెలుసుకుంటున్నాం. అదేవిధంగా మేము వేసాం, అది ఒక జాబ్ క్యాలెండర్ ప్రకారం ఖాళీ అవుతున్న పోస్టుల్ని ఆయా నెలల్లో ఎప్పుడైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామో ఇవాళ 11,000 ఖాళీ వేస్తున్నాం టీచర్ పోస్టులు, రేపు మళ్ళీ ఇంకొక 10,000 15,000 ఏదైతే ఖాళీ అవుతో అవన్నీ వేస్తాం. అట్లాగే ఆ ఫేజర్ మేనర్లో అవన్నీ ఫిలప్ చేస్తూ వస్తున్నాం. కానీ ఏదో ఒక రాజకీయం చేయాలి కాబట్టి వేస్తే 25,000 వేయండి లేకుంటే ఆపేయండి డిఎస్సి అని 11,000 కూడా భర్తీ చేయొద్దు అనేటువంటి యాంగిల్లో విద్యార్థులు రెచ్చగొడుతున్నారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చాం, ఎగ్జామ్ పెడతా ఉన్నాం, ఇవాళ మేము చదువుకోలేదు, కొంతమంది మేము చదువు కంటిన్యూ చేయాలని, కొంతమంది మేము ఇంకా చదువుకోలేదని, కొంతమంది ఈ రకమైనటువంటి దాంతో ఏ రకంగా ముందుకు పోగలుగుతాము, ఈ రకంగా అనవసరంగా గందరగోళానికి గురి చేసి వాళ్ళ యొక్క కెరియర్ని దెబ్బతీస్తున్నారు అనేది ఎలిగేషన్ మీ మీద. వీటిలో ఉన్నట్టుంది. పివి గారు నమస్కారం. రైట్, కంటిన్యూ చేయండి. ముందుగా మీకు అదేవిధంగా బిగ్ టీవీ ప్రేక్షకులకి యాజమాన్యానికి ప్యానల్లో పెద్దలందరికీ నమస్కారం సార్. ఇవాళ తెలంగాణ నిరుద్యోగుల పట్ల తెలంగాణ విద్యార్థుల పట్ల మరి ఇవాళ మౌనం వహిస్తున్న మేధావులు అన్నటువంటి కోదండరామ్ గారు సమాధానం చెప్పాలి. అదేవిధంగా మరి నిన్నమన్నటి దాకా క్యూ న్యూస్ పేరుతోటి జర్నలిజం పేరుతోటి ప్రశ్నించినటువంటి మల్లన్న గారు ఇలా ఎమ్మెల్సీ గారు అన్నారు, వారు సమాధానం చెప్పాలి. విద్యార్థులందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దీక్షల దగ్గర ధర్నాల దగ్గర మరి ప్రతిసారి హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్సీ అయినటువంటి బల్మూరి వెంకట గారు సమాధానం చెప్పాలి. ఆకునూరి మురళి గారు, అదేవిధంగా గ్రంథాలయ పరిషత్కు చైర్మన్ అయిన రియాజ్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే వారు కూడా కోచింగ్ ఇన్స్టిట్యూట్ నడిపినారు, గతంలో నిరుద్యోగుల పట్ల ఎట్లా స్పందించినారో వారు కూడా తెలుసు. ఇలా ఆకునూరి మురళి, అదేవిధంగా ప్రొఫెసర్ కోదండరాం, అదేవిధంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య, అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అదేవిధంగా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గతంలో విద్యార్థులు నిరుద్యోగుల పట్ల మాట్లాడిన రియాజ్ గారు, ఆకునూరి మురళి సమాధానం చెప్పాలని ఇవాళ బిగ్ న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నా. ఏం లేదు సార్, మేము మాట్లాడుతూ రాజకీయం అంటున్నారు సార్. గతంలో గ్రూప్ 1 మెయిన్స్ లో 1:100 నిష్పత్తిని అమలు చేయాలని నిరుద్యోగుల డిమాండ్ ఉంది సార్. ఎవరు ఎప్పటి నుంచి ఆందోళన చేస్తారు? గ్రూప్ 1 అభ్యర్థులు 4 రోజులుగా ఆందోళన చేస్తున్నారు సార్. కాంగ్రెస్ ఏం చెప్పింది సార్? గతంలో మెయిన్స్ నిష్పత్తిని 1:100 పెంచాలి అని చెప్పి డిమాండ్ పెట్టింది సార్. ప్రభుత్వ స్పందన ఇప్పటి వరకు కూడా గప్చిప్ సార్. అదేవిధంగా గ్రూప్ 2 పోస్టులు పెంచాలి, పరీక్ష షెడ్యూల్ ని మార్చాలనే డిమాండ్ ఉంది సార్. గ్రూప్ 2 అభ్యర్థులు 3 నెలలుగా ధర్నా చేస్తా ఉన్నారు సార్, వాళ్ళ డిమాండ్ అడుగుతా ఉన్నారు సార్. గతంలో కాంగ్రెస్ ఏం చెప్పింది సార్? ఖచ్చితంగా పోస్టులు పెంచుతామని చెప్పింది సార్, భర్తీ చేస్తామని చెప్తుంది సార్. ఇంతవరకు చెప్పిందా సార్? చెప్పలేదు సార్. గ్రూప్ 3లో 3,000 ఉండాలనేది డిమాండ్ ఉన్నది సార్. గ్రూప్ 3 అభ్యర్థులు 3 నెలలుగా ఆందోళన చేస్తున్నారు సార్. అన్నింటినీ భర్తీ చేస్తామని చెప్పారు సార్. ఇప్పటి వరకు కుదరదు, తర్వాత చూద్దామని అంటున్నారు సార్. అదేవిధంగా డిఎస్సి వాయిదా వేయాలి, పోస్టులు పెంచాలని డిమాండ్ ఉంది సార్. నెల రోజులుగా డిఈడి బీఈడి అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు సార్. 2 నెలల్లో మెగా డిఎస్ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ హామీ ఇచ్చింది సార్. ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పుడు చెప్తున్నారు సార్. అదేవిధంగా జియో 46 ను రద్దు చేయాలని డిమాండ్ ఉన్నది సార్. 6 నెలలుగా కానిస్టేబుల్ అభ్యర్థులు దీని మీద ఆందోళన చేస్తా ఉన్నారు సార్. రద్దు చేస్తామని గతంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది సార్. ఇప్పటి వరకు కమిటీ రిపోర్టు ఏమి ఇచ్చిందో ఇంతవరకు ఎవరికి తెలియదు సార్. డిఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 మెయిన్స్ ను వాయిదా వేయండి అనేది ఒక డిమాండ్ ఉంది సార్. డిఎస్సి గ్రూప్ 1 అభ్యర్థులు వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు సార్. గతంలో సార్ కాంగ్రెస్ పార్టీ గ్రూప్ 1 వాయిదా వేయాలని టిఎస్పిఎస్సి ఎదుట ధర్నా చేసింది సార్. మరి వాయిదా వేయడం ఇప్పుడేం కుదరదు అంటున్నారు సార్. గెస్ట్ లెక్చరర్లని కొనసాగించాలనే డిమాండ్ గతంలో ఉంది సార్. గెస్ట్ లెక్చరర్లు 15 రోజులుగా వారు ఆందోళన చేస్తా ఉన్నారు సార్. గెస్ట్ లెక్చరర్లను ఆటో రెన్యువల్ చేస్తాం, గౌరవ వేతనాన్ని పెంచుతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది సార్. ఇంటర్ నెల కొనసాగింపు ఇంతవరకు సందిగ్ధత ఉన్నది సార్. అదే విధంగా సార్ ఇవాళ డిఎస్సి సంబంధించి ఇవాళ ఎవరు రాజకీయం అవసరం లేదు సార్. ఇవాళ ఆందోళన చేస్తున్న వాళ్ళందరూ కూడా గతంలో మీ పార్టీ వెనకాల, మీరు చేస్తున్న పోరాటాల వెనకాల, మీరు చేస్తున్నటువంటి ఆందోళన వెనకాల, మీరు చేస్తున్న ధర్నాల వెనకాల ఉన్నట్టు అనేక రకాల సోషల్ మీడియాలలో ఇవాళ పత్రికా కథనాలలో కనపడతా ఉంది సార్. నేను ఇవాళ ఏ పార్టీ సంబంధం లేదు సార్. ఒక విద్యార్థి నాయకుడిగా, ఉస్మాన్ సిటీ చదువుకున్న వాడిగా, ఒక మాజీ కార్పొరేషన్ చైర్మన్ గా సార్ ఇవాళ ఉస్మాన్ సిటీలో పోలీసుల నిర్బంధం చూస్తే అర్థమైంది సార్ కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ పాలన అయిందనేది. ఇవాళ పోలీసు నిర్బంధాలతోటి ఇవాళ గతంలో తెలంగాణ ఉద్యమంలో పివి గారు మీరు కూడా చూసినారు పోలీసు నిర్బంధం ఎట్లుందో. మీరు ఎందుకంటే సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ భావన తెలిసిన వారు సార్. మీరు అనేక సంవత్సరాల విద్యార్థి రాజకీయాల్లో పనిచేసిన వాళ్ళు పివి గారు. ఇవాళ ఉస్మాన్ సిటీకి మీరు రాండి సార్, కెమెరా తీసుకొని. ఏం జరుగుతా ఉన్నా సార్? జర్నలిస్టులు కూడా కెమెరాలు తీస్తా ఉంటే జర్నలిస్టుల పైన దాడి చేసినటువంటి ఒక దురదృష్టమైనటువంటి సంఘటన ఈ రోజు ఉస్మాన్ సిటీలో జరిగింది సార్.
గతంలో 2010లో ఫిబ్రవరి 14వ తారీఖు రోజు ఏ విధంగానైతే జర్నలిస్టులపై దాడి చేసిరో నాటి ప్రభుత్వం ఇవాళ అదే చర్యను మళ్ళీ పునరావృతం చేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సార్. రైట్. ఇవాళ అంటే డిఎస్ఏ ఇక్కడ సరే మీరు వాళ్ళ అంటే డిమాండ్ చెప్తున్నారు అడగలేదు సార్. ఒకటి, మీరు బాలరాజు గతంలో గారు ఇక్కడ ఎలక్షన్ల ఒక్క సమయంలో నిమిషం, అంటే ఇప్పుడు ఎలక్షన్లో హామీ నోటిఫికేషన్ సమయంలో ఒక్క నిమిషం, ఏం బాలరాజు చెప్పారు గారు, సార్? బాలరాజు గారు. మెగా డిఎస్సి వేస్తామని చెప్పారు నేనేది సార్. అదే అంటే మెగా డిఎస్సి వేస్తా వేస్తామని అన్నారు, మీరు చెప్పారు అడిగేది సార్. డిమాండ్ ఇదిగో కరెక్టే. కానీ ఇప్పుడు 11,000 12